పద్మశాలి సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయాన్ని మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు. పద్మశాలి బహుత్తమ సంఘం చేపట్టే కార్యక్రమాలను తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ లో కాంపిటీషన్ అనివార్యం. కాంపిటీషన్ పెరిగేలా మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి కదా చాలా కీలకమైనది. అది ఆ లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. తప్పనిసరిగా సెంటర్ ఏర్పాటు చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, ఆదాయం ఎలా పెంచాలి లక్ష్యంతో పనిచేస్తాం, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం. మీరు చూస్తారు కదా, మహా అంటే 4 నెలలు కామన్ ఫెసిలిటీ సెంటర్ మేము స్టార్ట్ చేస్తాం. మ్యాక్సిమం 4-5 months ఆల్రెడీ డిస్కషన్లో ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉందో కూడా మీరు కూడా సలహాలు వేదిక మీ పెద్దలందరూ నాకు సలహాలు లేటెస్ట్ టెక్నాలజీలు ఎక్కడ ఉన్నాయి, డిజైన్ ఎక్కడ ఉన్నాయి. నేను వాస్తవంగా స్వర్ణకారులు కులవృత్తి కూడా నేను కూడా కొత్త నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను వాస్తవంగా దాంట్లో టెక్నాలజీ ఏంటి ఎలా చేయాలని కూడా తిరిగినప్పుడు తెలుసుకున్నాను తప్ప నాకంతా నేను ఎక్స్పర్ట్ కానే కాదు దాంట్లో. సో మీరు సూచనలు ఇవ్వండి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం తీసుకొస్తే బాగుంటుందని పెద్దలందరి సూచనలతో ముందర తీసుకెళ్తాం. గతంలో చెప్పినట్లు 4 సంవత్సరాలు 9 నెలలు నా లక్ష్యం ఒకటే, అన్ని పక్కన పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి